IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో పోలీసుల విచారణ ఎందుకు ఆలస్యం అవుతోంది? సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి కేసులో మిస్టరీ ఏమైనా ఉందా? ఎందుకు ఇన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి? కరీనా కపూర్ వైపు ఒకసారి, లేకపోతే నిందితుడు ఇతను కాదు అనే ప్రశ్న ఇంకోసారి, అసలు సైఫ్ పైన కత్తిపోట్లే జరగలేదని మరోసారి, ఇలా రకరకాల ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ని అతని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసులు ప్రశ్నించారు. అతను చెప్పిన సమాధానాలకి, ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లకి, కరీనా చెప్పిన మాటలకి, ఇప్పుడు దొరికిన నిందితుడి సమాధానాలకి ఎక్కడా పొంతన కుదరటం లేదు. అందుకే సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఇంకా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంకా నిజాన్ని వెతికే పనిలోనే పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ అనుమానాలేంటి? ఒక్కొక్క అనుమానానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ముందు జనవరి 16వ తేదీ రాత్రి 2:30 ఏం జరిగిందో నేను ఒక చిన్న సీనరీ మీద చూపిస్తాను. ఒకసారి చూడండి. సీన్ నెంబర్ 1 ఒకసారి చూడండి. ఇక్కడ సీన్ నెంబర్ 1లో ఇప్పుడు మనం సైఫుల్లానే అనుకుందాం. నిజానికి సైఫుల్లా అనేది చట్టం ప్రకారం పోలీసులు ధృవీకరించలేదు కాబట్టి గుర్తు తెలియని దుండగుడు అని వాడుతున్నాను. గుర్తు తెలియని దుండగుడు రాత్రి 2:30 ముందు సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్న సద్గురు శరణ్ ఆ అపార్ట్మెంట్లోకి దొంగతనంగా చొరబడ్డాడు. ఇది సీన్ నెంబర్ 1. అతను ఇక్కడ ఉన్నాడు చూడండి. సీన్ నెంబర్ 2 అతను గోడెక్కి లోపలికి దూకేశాడు. అతను ఆయన సద్గురు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూకిన అపార్ట్మెంట్లోకి దూకినప్పుడు ఏ సీసీ కెమెరా అతన్ని రికార్డ్ చేయలేదు. అతని వివరాలు సద్గురు శరణ్లో దూకేటప్పుడు దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఇంతవరకు దొరకలేదు. అంటే రాత్రి 2 గంటలు, ఆ రోజు మనకున్న సమాచారం ఏంటంటే 2:30 దాడి జరిగితే 12:30 ముందు చాలామంది ఆ సద్గురు శరణ్లోకి వచ్చారు. కానీ అలా నిందితుడు ఎవడో తెలియదు. 12:30 తర్వాత ఈ నిందితుడు, ఆ తర్వాత సీసీ కెమెరాలో దొరికిన ఫుటేజ్ ప్రకారం నిందితుడికి మ్యాచ్ కాలేదని పోలీసులు కొంత వాదించారు. సో ఇదంతా పక్కన పెడితే గోడ దూకి ఇంట్లోకి వెళ్ళినట్టు మనం భావిద్దాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సైఫ్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. సీన్ నెంబర్ 3 సైఫ్ ఉన్న అపార్ట్మెంట్ నుంచి లోపలికి వెళ్ళగానే మనం అనుకుందాం, లోపలికి వెళ్ళగానే సైఫ్ కొడుకు ఎవరైతే జా ఉన్నాడో అతన్ని కేర్ చేస్తున్న ఒక ఆయా ఉంది. ఆ ఆయా ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. నేరుగా వెళ్ళి ఆయాను బెదిరించాడు. ఇది సీన్ నెంబర్ 4. ఆయాను చూసి బెదిరించి ఆ బాబును చంపేస్తా, లేదంటే నాకు ₹1,00,000 ఇప్పుడున్న పోలీసులు కానీ సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ బాబును చంపేస్తా, లేదంటే ₹1,00,000 ఇవ్వాల్సిందే నాకు అని చెప్పేసి బెదిరించారు. ఆ తర్వాత సీన్ నెంబర్ 4లో ఆమె పైన కత్తితో, ఆమె అప్పటికే అరుస్తుంది పెద్దగా. బాబు ఏడుస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు ఏడుస్తున్నాడు. బాబును టేక్ కేర్ చేసే ఆయా ఫిలిప్ ఆమె పేరు, ఆమె అరుస్తూ ఉంది. ఆ లోపు దుండగుడు కత్తితో ఆమె పైన సీన్ నెంబర్ 5 దాడి చేశాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో సైఫ్, కరీనా సీన్ నెంబర్ 6 ఇంట్లోనే ఉన్నారు. చూడండి, సైఫ్, కరీనా ఇంట్లో నిద్రిస్తున్నారు, బెడ్రూమ్లో ఉన్నారు. ఇద్దరు ఒకటే బెడ్రూమ్లో నిద్రిస్తున్నారు. ఈ శబ్దాన్ని విని సైఫ్ అలీ ఖాన్ నిద్రలేచారు. కరీనా కూడా సైఫ్ అలీ ఖాన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కరీనా కూడా నిద్రలేచే ఉంది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ మళ్ళీ ఇక్కడ నుంచి సీన్ నెంబర్ 7లోకి వస్తే పరిగెత్తుకుంటూ తన కొడుకున్న రూమ్లోకి వచ్చాడు. ఉన్న రూమ్లోకి వచ్చాడు. అక్కడ పని మనిషి ఫిలిప్ అరుస్తుంది. ఆ అరుపులు విని, కొడుకు ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చి అప్పటికే నిందితులపై దాడి చేస్తున్నాడు కదా, ఆ దాడి చేస్తున్న సమయంలో ఆ దాడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇక్కడ నిందితుడు సైఫ్ పైన కత్తితో దాడి చేశారు. ఇక్కడ ఇంకో సీన్లో చూడొచ్చు, ఎవరైతే ఫిలిప్ ఉందో ఆ ఫిలిప్ బాబును ఎత్తుకొని అక్కడ నుంచి పరిగెత్తి వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ లాక్ చేసుకుంది. సీన్ నెంబర్ 7లోకి వచ్చేసరికి సైఫ్ అలీ ఖాన్ మిగతా వ్యక్తులు కూడా అక్కడికి వచ్చేసారు. అక్కడ ఇంకో అబ్బాయి ఇబ్రాహీం ఉన్నాడు అనేది మనకు తాత్కాలికంగా అందుతున్న సమాచారం ప్రకారం, లేకపోతే సైఫ్ అలీ ఖాన్ చెప్పిన ప్రకారం ఇబ్రాహీం వచ్చి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతని పైన కూడా దుండగుడు దాడి చేసే ప్రయత్నం చేయడంతో అతను తప్పించుకున్నాడు. సీన్ నెంబర్ 7. సీన్ నెంబర్ 6 వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నంలో, సైఫ్ బాబుని కాపాడే ప్రయత్నంలో సైఫ్ వెన్నుపాములో కత్తి దించాడు. నిందితుడు కత్తితో పొడిచాడు. ఆ కత్తి విరిగిపోయింది. వెన్నుపాములో 2.5 ఇంచుల లోతు గాయం జరిగింది. అందులో కత్తి కూడా ఇరుక్కుపోయింది. సీన్ నెంబర్ 5 సీన్ నెంబర్ 9 దాడి జరిగిన తర్వాత నిందితుడు మెట్లు దిగుతూ పరారయ్యాడు, పరిగెత్తాడు. సీన్ నెంబర్ 10 సైఫ్ అలీ ఖాన్ని కుటుంబ సభ్యుల్లో ఒకరు, ఇబ్రాహీం అని ఫస్ట్ చెప్పారు, ఇప్పుడు వేరే వ్యక్తి పేరు చెప్తున్నారు, కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదంతా
ఆ రోజు రాత్రి జరిగిందని సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ చూసినా లేకపోతే పోలీసుల నుంచి అప్పటికి మనకు అందుతున్న సమాచారం కావచ్చు, ఆ రోజు న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇదే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రశ్న నెంబర్ 1 ఏంటంటే సైఫ్ పైన దాడి రాత్రి 2:30 జరిగింది. 2:30 జరిగింది. సైఫ్ పైన దాడి ఎప్పుడు జరిగింది? రాత్రి 2:30 జరిగింది. కానీ ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉదయం 4:11 ఆసుపత్రికి సైఫ్ని తీసుకొచ్చారు. అది ఆటోలో. రాత్రి 2:30 దాడి జరిగితే 4:11 ఆసుపత్రికి తీసుకొచ్చారు. నిజానికి ఇది పెద్ద దూరం ఉందా? లీలావతి ఆసుపత్రి అంటే సైఫ్ నివాసం ఉంటున్న సద్గురు శరణ్కి ఆసుపత్రికి కేవలం 10 నిమిషాల దూరమే ఉంది అనేది మొదటి ప్రశ్న. సో ఈ గంటన్నర సేపు వెన్నుపాములో కత్తి ఇరుక్కుపోయి 2.5 ఇంచులు కత్తి దిగిన తర్వాత సైఫ్ ఇంట్లో ఏం చేశాడు? బాడీలోంచి 6 గాయాలయ్యాయి. ఆయనకి 6 గాయాలైనప్పుడు బాడీలోంచి రక్తం బొట్ట కారిపోతుంది. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న సైఫ్ ఇంట్లో గంటన్నర సేపు ఏం చేశాడనేది మొదటి ప్రశ్న. ఇకపోతే రెండో ప్రశ్న కూడా ఉంది. రెండో ప్రశ్న ఏంటంటే దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లోనే ఉన్నారు. చాలా స్పష్టంగా సైఫ్ కూడా తన స్టేట్మెంట్లో చెప్పారు, తన భార్య కరీనా తన రూమ్లోనే ఉన్నారని చెప్పారు. కరీనా ఇంట్లో ఉన్నట్టుగా మనకు కొన్ని ఇప్పుడున్న ఈ కథలో కూడా మనకు అర్థమవుతోంది. సో సైఫ్ పైన దాడి జరిగితే కరీనా ఎందుకు, అంటే సైఫ్తో పాటు కింద తన కొడుకు పైన దాడి జరుగుతోంది, ఆయా అరుస్తోంది, మరి కరీనా ఎందుకు పరిగెత్తుకుంటూ కిందికి రాలేదు? సాధారణంగా ఏ ఇంట్లో అయినా జరుగుతుంది ఏంటంటే సైఫ్ పరిగెత్తుకుంటూ కిందికి వచ్చాడంటే వెనక నుంచి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. మరి కరీనాకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టి ఎందుకు పరిగెత్తుకుంటూ కిందికి రాలేదు? క్వశ్చన్ నెంబర్ 2, ఒకవేళ పరిగెత్తుకుంటూ కిందికి రాలేదనుకోండి, దాడి జరిగి ఆయన ఒంటిపైన ఇన్ని గాయాలైన తర్వాత కరీనా ఆసుపత్రికి అయినా ఎందుకు రాలేదు? ఆ రోజు రాత్రి ఆసుపత్రికి కరీనా ఎందుకు రాలేదు? ఇది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. సో ఈ దాడి ఆ గంటన్నర సేపు ఇంట్లో ఏం జరిగిందన్నది కొంత ఆసక్తికరంగా మారింది. మూడో ప్రశ్న, కరీనాని ఆసుపత్రిలో చేర్చింది ఇబ్రహీం అని తన కొడుకు అన్నారు స్టార్టింగ్లో, కానీ కాదు, అతని ఫ్రెండ్. ఇక మూడో ప్రశ్న ఏంటంటే దాడి జరిగిన రోజు ఆ రోజు రాత్రి 2:30 లేకపోతే 4:11 దాడి జరిగింది. ఆటో డ్రైవర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 4:11 ఆసుపత్రిలో చేర్పించింది ఎవరంటే ఆ రోజు వచ్చిన సమాచారం కరీనా సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అని చెప్పారు చాలామంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీమే ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. కానీ ఆసుపత్రి రిపోర్ట్లో మాత్రం అఫ్సర్ జైదీ అని సైఫ్ అలీ ఖాన్ ఫ్రెండ్ పేరు పెట్టారు. సో నిమిషాల్లోనే, ఈ గంట వ్యవధిలోనే ఫ్రెండ్ ఎలా మారిపోయారు? ఇబ్రహీం కాకుండా ఇబ్రహీం ఎక్కిస్తే ఆసుపత్రికి వచ్చేసరికి అతను అఫ్సర్ జైదీగా ఎలా మారాడు? ఇది మూడో ప్రశ్న. ఇకపోతే నాలుగో ప్రశ్న, ఒకటి అతిపెద్ద ప్రశ్న. ఎవరైతే నిందితుని అరెస్ట్ చేశారో, ఇప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ నాన్న ఒక విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నాడు. నిందితుడు ఎవడైతే షరీఫుల్లా అనేవాడు, ఆ నిందితుడు సీసీ కెమెరాలో పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోకి ఇప్పుడు పట్టుకున్న నిందితుడికి ఫోటోకి, అంటే సీసీ ఫుటేజ్కి ఫోటో ఇప్పుడు పట్టుకున్న నిందితుడికి తేడా ఉంది అంటున్నాడు. వేరు అంటున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొరికిన సీసీ ఫుటేజ్లో కనిపించిన నిందితుడు వేరు, నా కొడుకు వేరేలా ఉన్నాడు, అన్యాయంగా ఇరికిస్తున్నారని చెప్పేసి అలా ఫాదర్ ఆరోపిస్తున్నట్టుగానే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవడైతే షరీఫుల్లా ఉన్నాడో, షరీఫుల్లాతో పాటు మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్లో 9 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సీన్ ఆఫ్ అఫెన్స్లో మొత్తంగా 9 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 9 మందిలో ఉన్న ఈ 9 మంది ఫింగర్ ప్రింట్స్తో ఇప్పుడు అరెస్ట్ అయిన షరీఫుల్లా అనే వాడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వటం లేదు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదంటే ఇంతకీ ఈ నిందితుడు వాడేనా కాదా? ఇలా దాదాపు ఒక 6-7 ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. పోలీసులు కానీ లేకపోతే ఆసుపత్రి యాజమాన్యం కానీ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఇక్కడ ఇంకో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆటో డ్రైవర్ని కూడా పోలీసులు విచారించారు. ఆటో డ్రైవర్ చెప్పిన టైమింగ్స్, ఆసుపత్రిలో చేర్పించిన టైమింగ్స్, సైఫ్ అలీ ఖాన్ చెప్తున్న టైమింగ్స్, ఆసుపత్రి వర్గాలు చెప్తున్న టైమింగ్స్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇది 5వ ప్రశ్న. సో ఇంతకీ ఇన్ని ప్రశ్నల మధ్య సైఫ్ అలీ ఖాన్ కేసు విచారణ ముందుకు సాగుతుందా లేదంటే ఆగిపోయిందా? ఇంతకీ ఆ రోజు రాత్రి చాలా సామాన్యులా కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిందా? దాడి జరిగినట్టు ఏమైనా డ్రామా జరిగిందా? దాడి జరిగితే
కరీనా కపూర్ ఎందుకు ఆసుపత్రికి వెళ్ళలేదు? భర్త ప్రాణాలు పోతుంటే వెన్నుపాములు కత్తుంటే ఎందుకు వెళ్ళలేదు? ఇంటర్నల్ గొడవని బయట వ్యక్తుల మీద తోసే ప్రయత్నం చేస్తున్నారా? ఇంట్లో జరిగిన ఘర్షణని బయట వ్యక్తులపైన తోసే ప్రయత్నం చేస్తున్నారా? కేసు ముఖ చిత్రాన్ని మారుస్తున్నారా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నేషనల్ మీడియాలో కథనాలు కావచ్చు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కావచ్చు, వీటన్నింటిని చూస్తే మీరేమనుకుంటున్నారు? ఆ రోజు సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడిలో కుటుంబ సభ్యుల హస్తం ఏమైనా ఉందా, లేకపోతే ఇంట్లో జరిగిన ఘర్షణని బయట వ్యక్తుల మీద తోసే ప్రయత్నం చేస్తారా? నిజంగానే ఇప్పుడు పట్టుబడ్డ షరీఫుల్లా అనే నిందితుడు ₹1 కోటి కోసం దొంగతనానికి వచ్చి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశారా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా రాయండి. మీ అభిప్రాయాలపైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.